రేవంత్ రెడ్డి స్వయంగా తాను 2034 వరకు సీఎం అని ప్రకటిస్తున్నారు. మహేష్ కుమార్ గౌడ్ మాత్రం వచ్చే ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రిని గెలిపించుకుంటామంటున్నారు. ఇవే మాటలు రేవంత్ వర్గానికి మింగుడు పడలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ ఒకదారిలో ఉంటే మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ మరొక వర్గంగా కనిపిస్తున్నారనే టాక్ బలంగా ఉంది. అధిష్టానం వద్ద రేవంత్ రెడ్డికి ఉన్న పట్టును మహేష్ కుమార్ గౌడ్ ద్వారా చెక్ పెట్టాలని చూస్తున్నారా, లేక మహేష్ ను సైడ్ చేసి తన పట్టు పెంచుకోవాలని రేవంత్ ప్లాన్ చేస్తున్నారా అనేది ఇక్కడ ఉత్కంఠను లేపుతోంది. ఇక్కడ ఇంకొక ప్రమాదకరమైన చర్చ కూడా జరుగుతోంది. బీసీలకు కాంగ్రెస్ లో అవమానం జరుగుతోందా? ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ లాంటి బీసీ నాయకుడిని బద్నాం చేయటం ఎంతవరకు కరెక్ట్? కాంగ్రెస్ పార్టీలో బీసీలకు గౌరవం ఉండదా? అగ్రవర్ణాల కనుసన్నల్లోనే కాంగ్రెస్ నడుస్తోందా? ఇవే అనుమానాలు నాకే కాదు, జనాల్లోనూ మొదలవుతున్నాయి. తనపై జరుగుతున్న ప్రచారంపై మహేష్ కుమార్ గౌడ్ రియాక్ట్ అయ్యారు. దానికి కాలమే సమాధానం చెబుతుంది అని అన్నారంటే ఆయన వద్ద కూడా ఏదో కార్డు ఉన్నట్టే. రేవంత్ రెడ్డి వ్యూహకర్త అయితే మహేష్ కుమార్ గౌడ్ అధిష్టానానికి అత్యంత నమ్మకస్తుడు. ఈ ఇద్దరి మధ్య కోల్డ్ వార్ కాంగ్రెస్ పార్టీని నిలువునా చీల్చబోతోందని తెలుస్తోంది.